హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. అందరూ పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి, మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఏ విధంగా ఆలోచించారు నిన్న నైట్ అనేది తెలుసుకోవచ్చు. మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి, అప్పుడే మీకు ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఈ వ్యక్తి నిన్న నైట్ మీ గురించి చాలా ఎక్కువగా స్పై చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా నిన్న నైట్ మీ పర్సన్ కలలో మీరు కనిపించారు, తన డ్రీమ్స్లో చాలా డిస్టర్బ్ చేశారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఈ వ్యక్తి డ్రీమ్లో మీరు కనిపించడం, కానీ ఎక్కువగా మీ గురించి ఈ వ్యక్తి ఆలోచించడం అంటే స్పై చేయడం అనమాట. ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి కలలో మీరు కనిపించడం, కానీ ఈ వ్యక్తి డిస్టర్బ్ అవ్వడం, మీ గురించి ఆలోచించడం, మీ లవ్ని తలుచుకోవడం, మీ మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ ఎమోషనల్ అవ్వడం. ఒక్కసారి ఈ వ్యక్తి ఏంటంటే గతానికి వెళ్ళిపోయారనమాట నిన్న నైట్. 8 of Pentacles. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. సోర్స్ 6 of Swords, 9 of Swords. నిన్న నైట్ ఈ వ్యక్తి ఏంటంటే అసలు నిద్రపోలేదు, మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్నీ కూడా సోర్స్ ఎనర్జీయే. 5 of Cups, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది నిన్న నైట్ అంతా కూడా. ఈ వ్యక్తి మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి ఫీమేల్ ఎనర్జీలో ఉన్నారు, ఎమోషనల్గా ఉన్నారనమాట. నైట్ ఆఫ్ కప్స్, కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, 3 of Wands, వ్యాన్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ మధ్య ఏంటంటే మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళకన్నా మిమ్మల్ని ఎక్కువగా తలుచుకుంటున్నారు. వాళ్ళతో కన్నా మీతోటే లైఫ్ అనేది గడపాలి, మీతోటే లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే ఆలోచనలో ఉంటున్నారనమాట. అందుకే 3 of Wands అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఎనర్జీ. 2 of Wands చూసారు కదా, అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టి మీ దగ్గరికి రావాలి అనే విధంగా తన ఎనర్జీస్ అయితే ఉన్నాయి. నిన్న నైట్ అదే ఆలోచించారు ఈ వ్యక్తి. 8 of Swords, బందీ అయిపోతున్నారు, మీ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు ఈ వ్యక్తి. నిన్న నైట్ అంతా కూడా మీ ఆలోచనలే, ఆ బందీ నుంచి బయటకు రాలేకపోయారు ఈ వ్యక్తి. చాలా గిల్టీ ఫీలింగ్, చాలా రిగ్రెట్ ఫీలింగ్ కూడా. 2 of Cups,
అంటే మీ మధ్య జరిగినవన్నీ గుర్తొచ్చాయి ఈ వ్యక్తికి. చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. 7 ఆఫ్ సోర్డ్స్ అవన్నీ కూడా ఆలోచించుకుని, అంటే వేరే అదర్ పర్సన్ గురించి అవ్వచ్చు, ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు కదా సడన్గా, అది తలుచుకుని అవన్నీ ఆలోచిస్తూ 5 ఆఫ్ ఫ్యాన్స్. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. వ్యాన్స్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంతా కూడా ఎక్కువగా మనకి ఎనర్జీ అంతా కూడా సోర్డ్స్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా మీ గురించి ఓవర్ థింకింగ్ అనేది చేశారు. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇప్పుడు. మీ పర్సన్ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్లోకి వచ్చారు ఈ వ్యక్తి. ఎందుకు? మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్లే. మీరు ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించే టైం ఆలోచించరు. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది మీరే ఇవ్వట్లేదు కదా. ఆ వ్యక్తికి కొంచెం గ్యాప్ అనేది ఇస్తే మీ గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. టైం తీసుకుంటారు ఈ వ్యక్తి. మీ గురించి ఆలోచించకుండా మీ బాధ ఏంటి అనేది కూడా ఈ వ్యక్తి పట్టించుకోకుండా మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఇంకా మీరు ఎలాంటి పర్సన్ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది. అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు కూడా, కానీ ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా అయ్యారు. కాబట్టి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ రిలేషన్ పరంగా నేను డెసిషన్ అయితే తీసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఈ వ్యక్తి ఆలోచించారు. ఎక్కువగా సోర్స్ ఎనర్జీ వచ్చింది. మీ ఆలోచనలో బందీ అయిపోయారనమాట. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని పట్టించుకోవడం మానేశారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీలో చేంజెస్ వచ్చాయి. ఇక్కడ స్ట్రెంగ్త్ కన్ఫామ్గా మీలో చేంజెస్ వచ్చాయి. మీరు పాస్ట్లో ఏ విధంగా ఉండేవారో అలా లేరు ఇప్పుడు. అది మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది. ఎందుకంటే మీలో 10% చేంజెస్ వచ్చినా ఈ వ్యక్తికి అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఆ గ్యాప్ కూడా ఇచ్చేవారు కాదు కదా. డైలీ ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా, కాల్ చేసేయడం, మెసేజెస్ చేసేయడం, ఎక్కువగా పెద్ద పెద్ద చాప్టర్స్ మెసేజెస్ చేయడం, గ్యాప్ లేకుండా, అది రాత్రి పగలు అనేది తేడా లేకుండా అలా చేసేవారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అవేమీ లేవు, స్టక్ చేశారు మీరు. అంటే ఈ వ్యక్తి పట్టించుకోవట్లేదనో, లేదంటే ఇంకా మీకు విసుగు వచ్చో, మీ ఎమోషన్స్కి మీరు వాల్యూ ఇచ్చుకునో కొంచెం తగ్గించారు. కొంచెం స్ట్రాంగ్ అయ్యారు మీరు. ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు కూడా కొంతమంది అయితే. రియాలిటీ అనేది చూస్తున్నారు. అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా, లేదు నా పర్సన్ నన్ను ఇగ్నోర్ చేయరు, ఏదో మిస్టేక్ జరిగింది, అది నా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇలా అంటే తప్పు మీ పైన పెట్టుకుని ఈ వ్యక్తిని రిక్వెస్ట్ చేసుకునేవారు కదా. ఇప్పుడు అలా లేరు మీరు. కొంచెం స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి డెసిషన్ తీసుకునే ఎనర్జీస్లోకి వచ్చారు. ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కూడా. డేలో ఎక్కువగా అంటే తను ఏ వర్క్ చేస్తున్నా కూడా మీ నుంచి రావాల్సిన మెసేజెస్ అనేవి ఎప్పుడైతే స్టక్ అయిపోయాయో, మీ నుంచి రావాల్సిన కాల్స్ అనేవి ఎప్పుడైతే స్టక్ అయిపోయాయో, ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా 8 ఆఫ్ పెంటికల్స్ తన వర్క్లో ఒకవైపు బిజీగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఏంటి రోజు వచ్చే కాల్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు, నేను పట్టించుకోకపోయినా నన్ను బ్రతిమలాడుకునే పర్సన్ ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి, ఇదే ఆలోచనలు ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా. కాబట్టి నిన్న నైట్ ఈ వ్యక్తి ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మీ గురించి ఆలోచిస్తూ నిద్రపోవడానికి ట్రై చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సంబంధించిన డ్రీమ్స్ ఈ వ్యక్తికి వచ్చాయి. ఆ డ్రీమ్స్లో కూడా మీరు వదలట్లేదు ఈ వ్యక్తిని, డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. ఈ వ్యక్తి ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా మీరు నిద్రపోనివ్వట్లేదు. మీ ఆలోచనలతో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మీకు తెలియకుండా. ఎందుకంటే మీరు ఇప్పుడు పట్టించుకోవట్లేదు కాబట్టి.
మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి 24/7. ఎందుకు అంటే ఎప్పుడూ మీ నుంచి ఎఫర్ట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు అవి లేవు. అందుకే వ్యక్తి తనకు తెలియకుండా తను ఆలోచించడం మొదలుపెట్టారు. 6 ఆఫ్ సోర్స్. తన డ్రీమ్లో కూడా మీరే కనిపిస్తున్నారు. మీకు ఈ వ్యక్తి చేసిన చీటింగ్ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తిని నమ్మారు మీరు. ఈ వ్యక్తితో లైఫ్ అంతా కూడా గడపాలి, కంటిన్యూ చేయాలి, ఈ వ్యక్తితోటే మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలి అనే విధంగా డెసిషన్ తీసుకున్నారు. మీరు పాస్ట్లో కమిట్ అయిపోయారు ఈ వ్యక్తికి. కానీ ఈ వ్యక్తి ఏం చేశారు, ఈ వ్యక్తితో లైఫ్ జర్నీ అనేది ఎంత కష్టం అనేది మీకు చూపించారు ప్రాక్టికల్గా. మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నా, నాతో లైఫ్ అనేది నీకు ఇంత కష్టం, నాతో జర్నీ అనేది నువ్వు చేయలేవు, కాబట్టి నీకు నువ్వే సైడ్ అయిపో అని వ్యక్తి ఏంటంటే డైరెక్ట్గా చెప్పకుండానే మీకు తన బిహేవియర్తో చూపించారు. ఈ బ్రేక్ చూశారు కదా, తనతో జర్నీ ఎలా ఉంటుంది లైఫ్లో అది చూపించారు మీకు. ఇప్పుడు అదే ఈ వ్యక్తి డ్రీమ్లో కనిపిస్తుందన్నమాట. అంటే ఎంతో నమ్మకం పెట్టుకుని కమిట్ అయిపోయిన పర్సన్ని ఈ వ్యక్తి ఏ విధంగా అయితే చీట్ చేశారు, ఎలా అయితే మిమ్మల్ని అంటే ఈ వ్యక్తి చెప్పకుండా మీ అంతటి మీరే సైలెంట్ అయిపోయి మీ అంతటి మీరే దూరం అయిపోయే విధంగా చేశారు, అవన్నీ కూడా ఈ వ్యక్తి డ్రీమ్స్లో కనిపించాయి. తను మిమ్మల్ని ఏ విధంగా అయితే చీట్ చేశారో అవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. ఒకవైపు మీ విషయంలో బాధ, ఎందుకు ఇంత నమ్మిన పర్సన్ని నేను ఎలా చీట్ చేశాను అని చెప్పి రిగ్రెట్ ఫీలింగ్. నిన్న నైట్ అంతా కూడా గిల్టీ ఫీలింగ్. ఈ వ్యక్తికి చాలా బాధపడ్డారు ఈ వ్యక్తి. ఎందుకంటే అన్నీ కూడా ఆలోచించారు. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి తలుచుకున్నారనమాట. మీ మధ్య పాస్ట్లో అంటే గతంలో ఏవైతే జరిగాయో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొచ్చాయి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్ పర్సన్, ఎంత సెన్సిటివ్ పర్సన్, ఎంత పాజిటివ్ పర్సన్, ఇవన్నీ గుర్తొచ్చాయి ఈ వ్యక్తికి. ఎందుకంటే డ్రీమ్స్లో కూడా అవే కనిపించాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన విధానం ఏదైతే ఉందో అదే కనిపించింది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత ఇగ్నోర్ చేస్తున్నా ఈ వ్యక్తి లైఫ్ అంటే ఈ వ్యక్తితో లైఫ్ అనేది కష్టం అని చెప్పి ఈ వ్యక్తి మీకు ప్రాక్టికల్గా చూపించిన మీరు ఈ వ్యక్తితో లైఫ్ అనేది లీడ్ చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి, నీపై నాకున్నది అన్కండిషనల్ లవ్ అనే విధంగా మీరు చూపించారు. అలాంటి పర్సన్ని కదా తను ఇప్పుడు దూరం పెట్టారు. అలాంటి పర్సన్ నుంచి కదా ఇప్పుడు ఈ వ్యక్తికి ఎఫర్ట్స్ రావట్లేదు, యాక్షన్ మూమెంట్ లేదు, స్టక్ అయిపోయింది. కాబట్టి ఈ వ్యక్తికి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి లేదు. ఎంత బిజీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అవే ఆలోచనలు నైట్ కూడా నిద్రపోనివ్వట్లేదు. నైట్ కళల రూపంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ వ్యక్తి మీ గురించి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీలాంటి అన్కండిషనల్ అంటే జెన్యూన్ పర్సన్ని ఎలా చీట్ చేశారు, ఎలా మోసం చేయాలి అనిపించింది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన ఫేస్ని తనే చూసుకోవాలి అంటే తనకే నచ్చట్లేదు. అంతే కదా, ఒక కల్మషం లేని వ్యక్తిని అంటే మీది చిన్న పిల్లల మనస్తత్వం, మీకంటూ ఎటువంటి కల్మషం లేదు. మీరు ఈ వ్యక్తి విషయంలో లవ్ని మాత్రమే ఇచ్చారు, మీ స్వార్థం చూపించలేదు, ఏది ఆశించలేదు కూడా. మీరు ఆ ప్రేమను మాత్రమే ఆశించారు. ఆ ప్రేమ కూడా ఈ వ్యక్తి ఇవ్వలేదు. ఈ వ్యక్తితో లైఫ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి మీకు చూపించినా మీరు ఈ వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ వ్యక్తే మీకు ప్రయారిటీ, ఈ వ్యక్తే మీ లైఫ్, ఈ వ్యక్తే మీ ప్రపంచం అని చెప్పి మీరు ఉన్నారు. ఇప్పుడు అలాంటి పర్సన్ని ఈ వ్యక్తి దూరం పెట్టడం వల్ల మీరు ఎంత విసిగిపోయి ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే
ఈ వ్యక్తి గురించి మీరు ఇప్పుడు స్టక్ అయిపోయారు, ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రాంగ్ అయిపోయారు. అంటే ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీరు ఎంత బాధపడ్డారు, ఎంత బాధపడితే ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఎంత స్ట్రాంగ్ అయిపోయి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఎంత సఫర్ అయ్యారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తితో లైఫ్ అనేది బాగోదు అని చెప్పారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఉండదు అని చెప్పారు. మీ లైఫ్లో మీరు కోరుకున్నవి ఈ వ్యక్తి వల్ల మీరు రీచ్ అవ్వరు అని చెప్పారు. అయినా కూడా మీరు ఓకే అన్నారు. ప్రతిదీ కూడా మీరు యాక్సెప్ట్ చేసుకుంటూనే వచ్చారు, ఎందుకంటే ఈ వ్యక్తే మీ ప్రపంచం అని చెప్పి. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందన్నమాట, ఇంత జెన్యూన్ పర్సన్నా నేను దూరం చేసుకున్నాను, ఇంత జెన్యూన్ పర్సనా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మారిపోయారంటే ఎంత బాధపడ్డారు నా గురించి, నేను ఎంత బాధ పెట్టాను అని చెప్పి ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఈ వ్యక్తికి అర్థం కాలేదు, ఎందుకంటే అర్థం చేసుకునే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు నిజానికి. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా 5 ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అయ్యారనమాట. ఎమోషనల్ ఎనర్జీలోనే గడిపారు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఫీమేల్ ఎనర్జీలోనే ఉన్నారు, గడిపారు కూడా నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి. అంటే మీ మధ్య జరిగినవి అన్నీ కూడా తలుచుకున్నారనమాట. నైట్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా బెండ్ అయిపోయి మీ ప్రేమని ఈ వ్యక్తికి ఇచ్చేవారు, చూపించేవారు. ఎప్పుడు కూడా మీ ప్రేమని చూపించడానికే మీరు ప్రాధేయపడుతూ ఈ వ్యక్తి విషయంలో ఉండేవారు. ఇవన్నీ తలుచుకున్నారనమాట. అలాంటి పర్సన్ లవ్ని నేను దూరం పెట్టాను, పక్కన పెట్టాను, పట్టించుకోలేదు, నేను ఎంత ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్ని, నేనేదో మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నానే, ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్ని అని ఇప్పుడు ఈ వ్యక్తిని నిందించుకుంటున్నారు. ఎందుకంటే చాలా తెలివైన వ్యక్తి అనుకున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాను అనుకున్నారు. ఈ వ్యక్తి కాదు, మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నారు అంటే ఈ వ్యక్తి తెలివైన వ్యక్తి కాదు, తెలివి తక్కువ వ్యక్తి. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చిందనమాట. ఎందుకంటే లైఫ్లో ఎవరైనా కూడా అర్థం చేసుకుంటూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సపోర్ట్గా ఉంటూ నేను నీతో ఉన్నాను, నీతో ఉంటాను అని చెప్పే పర్సన్ ఎవరు ఉండరు ఈ రోజుల్లో. కానీ మీరు ఉన్నారు. ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఉంటాను అన్నారు. ఈ వ్యక్తితో లైఫ్ అనేది పంచుకుంటాను అన్నారు, మీరు సపోర్ట్గా ఉంటాను అన్నారు, కుదిరితే మీ సపోర్ట్ ఇస్తాను అన్నారు, ఫైనాన్షియల్గా కూడా కొంతమంది విషయంలో. కానీ వ్యక్తి చూసారా, పట్టించుకోలేదు మిమ్మల్ని. ఇప్పుడు అందుకనే ఇంత కుమ్ములిపోతున్నారు, ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు తన లైఫ్లో ఎవరున్నా కూడా ఎక్కువగా 3 ఆఫ్ వ్యాండ్స్ ఈ ఎనర్జీ వస్తుంది కదా. అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని వదిలిపెట్టాలి, మీ దగ్గరికే రావాలి, మీ విషయంలోనే యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో నిన్న నైట్ అంతా కూడా గడిపారు ఈ వ్యక్తి. 2 ఆఫ్ వ్యాండ్స్ మీ దగ్గరికే రావాలి, మీ వైపుకే రావాలి, మీతో ఉంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరే ఈ వ్యక్తి చెయ్యిని వదిలిపెట్టి వెళ్ళరు, లైఫ్ లాంగ్ ఈ వ్యక్తితో ఉంటారు, మీరు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళరు. ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, తన లైఫ్ అనేది ఎలాంటి బ్రేకప్స్లో ఉన్నా మీరు ఉంటారు ఈ వ్యక్తితో, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి ప్రేమను మాత్రమే ఆశిస్తున్నారు కాబట్టి. ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమయ్యాయి అన్నమాట ఈ వ్యక్తికి. కాబట్టే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎవరినైతే నమ్మారో, ఎవరి గురించి అయితే మిమ్మల్ని వద్దు అనుకున్నారో, లేదు అంటే ఏదైతే చూసుకుని మీరు వద్దు అనుకున్నారో మిమ్మల్ని, కెరియర్ అవ్వచ్చు, వేరే అదర్ ఆప్షన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది అర్థమైంది వ్యక్తికి. ఎందుకంటే ఎవరికైనా కూడా
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా చెయ్యి వదిలిపెట్టకుండా వాళ్ళతోటే ఉండే వ్యక్తినే కదా కోరుకుంటారు. ఇప్పుడు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీతోటే లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది వ్యక్తికి. మీ ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారనమాట. 8 ఆఫ్ సోర్డ్స్, బందీ అయిపోయారు ఈ వ్యక్తి. ఎందుకంటే తన ఫ్యూచర్ అనేది బాగుండాలి, పాజిటివ్గా ఉండాలి అంటే మీతోటే లైఫ్ బాగుంటుంది అనే క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా ఓవర్గా థింక్ చేశారు ఈ వ్యక్తి. 2 ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మీ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. 7 ఆఫ్ సోర్డ్స్ అంటే మిమ్మల్ని ఏ రకంగా అయితే చీట్ చేశారో వేరే అదర్ పర్సన్స్ గురించి అవన్నీ కూడా మీతో చెప్పి ఒప్పుకుని ఈ వ్యక్తి మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారో అది కూడా ఈ వ్యక్తి సిగ్గుపడుతున్నారనమాట తలుచుకుని. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తిని అర్థం చేసుకునే వ్యక్తి మీరు మాత్రమే. ఈ వ్యక్తితో లైఫ్ అనేది కంటిన్యూ చేసే వ్యక్తి మీరు మాత్రమే. మీకు మాత్రమే ఆ శక్తి ఉంది. మీరు మాత్రమే మీ పర్సన్ని అర్థం చేసుకోగలరు. మీ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరే ఈ వ్యక్తితో ఉంటారు, ఈ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళరు అని మీకు చెప్పి ఈ వ్యక్తి అంటే తెలుసుకున్నాను, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్పి మీతో అవన్నీ కూడా షేర్ చేసుకుని ఎమోషనల్ అవ్వాలి అనుకుంటున్నారు. చాలా ప్రాధేయపడి ఈ వ్యక్తి మీతో అంటే అవన్నీ షేర్ చేసుకుని సారీ చెప్పాలి అనుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి ఏంటంటే అదర్ పర్సన్స్ గురించి మీతో ఏదైతే గొడవలు పడ్డారో, మీ మధ్య ఏవైతే గొడవలు పడ్డాయో ఆ గొడవలన్నీ కూడా సార్ట్అవుట్ చేసి అంటే అప్పుడు ఆ గొడవలు ఏవైతే జరిగాయో దానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ దగ్గర ఒప్పుకుని, ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఒప్పుకోలేదు కదా, ఎందుకంటే ప్రాక్టికల్ పర్సన్, తనెందుకు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు, ఆ తప్పులన్నీ మీపైనే నెట్టేస్తారు. తనకేది తెలియలేదు కానీ మీరే తన్ని బ్లేమ్ చేస్తున్నారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మీరే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరే ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మీరే గొడవలు పడుతున్నారు. ఇలానే కదా చేసేవారు పాస్ట్లో. కానీ తప్పు ఏంటి అనేది అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడాలనుకుంటున్నారు. మీ ముందుకు వచ్చి మీ దగ్గరికి ఈ వ్యక్తి ఏంటంటే అప్పుడు జరిగిన గొడవలకి కారణం మీ పర్సన్ అని చెప్పి ఒప్పుకోవాలి. మీ లైఫ్లో మళ్ళీ మీ రిలేషన్ పరంగా పాజిటివ్నెస్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పే చేస్తూ మీ గురించి ఆలోచిస్తూనే గడిపారు. చాలా ఎమోషనల్ అయిపోయారు నిన్న ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తి ఒకవైపు హ్యాపీనెస్ ఉంది ఈ వ్యక్తికి, ఒకవైపు గిల్టీనెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకడం అనేది కూడా ఒక అదృష్టం కదా. ఎవరు దొరుకుతారో మీలాంటి వ్యక్తి అంటే ఈ రోజుల్లో మనీ ఉంటేనే కదా ఏదైనా కూడా. తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ వ్యక్తి కావాలి అనుకునే పర్సన్ మీరు. అలాంటి వ్యక్తి దొరకడం అనేది ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని తలుచుకుని కూడా ఈ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయ్యారు నిన్న నైట్. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ వ్యక్తిని, ఎందుకంటే మీకున్న ప్రేమ అలాంటిది. ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చి తన తప్పుల్ని ఒప్పుకుంటే మీరు కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం కూడా ఉంది ఈ వ్యక్తికి. ఒకవైపు తన అదృష్టాన్ని తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒకవైపు మీలాంటి పర్సన్ని బాధ పెట్టినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతూ నిన్న నైట్ అంతా కూడా ఎమోషనల్గా గడిపారు ఈ వ్యక్తి. చాలా ఎమోషనల్ అయ్యారు. నైట్ ఆఫ్ సోర్స్ అన్నీ కూడా మనకి ఇదే ఎనర్జీ వస్తుందన్నమాట. అంటే తన లైఫ్లో ఎవరో ఒక పర్సన్ ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం ఈ వ్యక్తి. 4 ఆఫ్ పెంటికల్స్, మీ రిలేషన్ కావాలి అని ఉన్న పాస్ట్లో హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే మీలాంటి ప్రేమ ఈ వ్యక్తికి తెలుసు దొరకదు ఎక్కడ అని చెప్పి. అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే మీ రిలేషన్ అనేది వద్దు అనుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది చేశారు. లేదు అంటే ఈ వ్యక్తి స్వార్థం గురించి ఆలోచించుకుని మిమ్మల్ని వద్దు అనుకున్నారు, హ్యాండిల్ చేయలేను అనుకున్నారు. ద లవర్స్, ఇప్పుడు మీ ప్రేమ ఏంటి అనేది అర్థమైందన్నమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే ఈ వ్యక్తి
తన మనసుతో ఆలోచించారు, ప్రాక్టికల్గా ఆలోచించలేదు ఈ వ్యక్తి, ఎమోషనల్గా ఆలోచించారు. కాబట్టి మీ లవ్ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, మీతో ఉంటే ఈ వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమయ్యాయి. కాబట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి. ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా తెలుసుకోవచ్చు. 3 ఆఫ్ కప్స్ కన్ఫామ్గా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు. 3 వీక్స్లో అవ్వచ్చు, 3 డేస్లో అవ్వచ్చు, 3 మంత్స్లో అవ్వచ్చు, ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసి సెలబ్రేషన్స్ అనేవి చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీ లైఫ్ అనేది గడపబోతున్నారు అన్నమాట. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి జెన్యున్గా వస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ ప్రేమని అర్థం చేసుకుని, మీ వాల్యూని తెలుసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది, చాలా హ్యాపీగా గడపబోతున్నారు మీరు. 3 ఆఫ్ కప్స్ అంటేనే సెలబ్రేషన్ కార్డ్. ఇక్కడ నుంచి మీ రిలేషన్ అంతా కూడా సెలబ్రేషన్స్తో నిండిపోతుంది అనమాట. ఎందుకంటే మీది మదర్ నేచర్ కదా, ఎంప్రెస్ మీరు మదర్ నేచర్ లాంటి పర్సన్. మీరు ఎమోషన్స్గా వాల్యూ ఇస్తారు, మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రాక్టికల్ పర్సన్ కాదు మీరు మదర్ నేచర్ మీది, కల్మషం లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ మీది. ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చాయి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.